పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఉప్పల్ డిపో వద్ద గల చెన్నారెడ్డి ఎన్క్లేవ్లో నూతనంగా ఏర్పాటు చేసిన సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీని స్పీకర్ గడ్డం ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ నిర్మాణంలో చట్టసభలతో పాటు చట్టసభలు రూపొందించిన చట్టాలను అమలుపరిచే ఐఏఎస్ ఐపీఎస్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు తుంగతుర్తి రవి, కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్, సింగిరెడ్డి పద్మారెడ్డి, శేఖర్ రెడ్డి, సీసా వెంకటేష్ గౌడ్, సుమన్ నాయక్, సీనియర్ నాయకులు దర్గా దయాకర్ రెడ్డి, కార్పొరేటర్ బచ్చరాజు కుమార్, దర్గా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మీరు ఒకసారి కావాలని అండ్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మైసెల్ఫ్ ఆర్ఎస్ రెడ్డి, మీరు మంత్రి పదవిలో ఉన్నప్పటి నుంచి మేము మిమ్మల్ని ఈ ఏరియాలో ఈస్టర్న్ హైదరాబాద్లో సివిల్ సర్వీసెస్ అకాడమీ పెట్టడానికి బలమైన కారణం ఏంటంటే గౌరవ శాసనసభ్యులు మా బండారు లక్ష్మణ్ కరోనా కంటే ప్రేమ్ సాగర్ అనే ఒక వ్యక్తికి ఐఎఫ్ఎస్ ఉద్యోగం జెర్సీ బాగుంది సివిల్ సర్వీసెస్లో యువత చేరడం వల్ల భారతదేశానికి సేవ చేసే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో రమాశంకర్ రెడ్డి గారు సిగ్నేచర్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేయడము ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంత యువతకు చాలా మంచి పరిణామం అని చెప్పి తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈ రోజుల్లో భారతదేశంలో యువత ఒక దిక్కు పోతున్నారు. ఆ పోయే వాళ్ళందరినీ నా రిక్వెస్ట్ ఒకటే, సివిల్ సర్వీసెస్ అటెండ్ కాండి, మీ సేవలు దేశానికి అందించండి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు.